నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిందని తెలుసుకొని నందమూరి బాలకృష్ణ గారి ఇంటికి చేరుకుందట రోజా. ఇక చేరుకోవడం మాత్రమే కాకుండా బాలకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిందట. మరి ఇంతకీ అసలు విషయాలేంటో ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం. టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో నందమూరి బాలకృష్ణ గారు ఒకరు. గత 50 ఏళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సేవలు అందిస్తూ ఉన్నారు ఆయన. సినీ రంగంతో పాటుగా రాజకీయ రంగం, సామాజిక సేవల్లో ఆయన చేసిన విశిష్ట సేవలకు గాను గుర్తించి పద్మభూషణ్ పురస్కారం, గౌరవం లభించింది ఆయనకి. ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే కదా. వారందరికీ సోమవారం రోజున ఢిల్లీలో ఎంతో గ్రాండ్గా సత్కారం జరిగింది. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ గారు కుటుంబ సమేతంగా ఢిల్లీకి చేరుకోవడం మాత్రమే కాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అందుకున్నారు. ఎంతగానో సందడిలో మునిగిపోయారు. అయితే మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆర్కే రోజా ఎంతగానో సంతోషించిందట. ఇక రోజాకి అలాగే బాలకృష్ణ గారికి కాస్త రాజకీయ పట్టింపులు, కక్షలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా పక్కన పెడితే బాలకృష్ణ గారితో రోజా ఎన్నో సినిమాల్లో నటించింది, అందరినీ కూడా అలరించింది. అందుకోసమని రాజకీయాలు, కక్షలు అన్నీ కూడా పక్కన పెట్టి వెంటనే బాలకృష్ణ గారి ఇంటికి చేరుకుందట మాజీ మంత్రి ఆర్కే రోజా. ఇక ఆమె చేరుకోవడం మాత్రమే కాకుండా బాలయ్యతో మాట్లాడుతూ, మీకు ఇలాంటి ఒక పద్మభూషణ్ అవార్డు రావడం చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తోంది. ఇక మీరు చేసినటువంటి సేవలు, మీ యొక్క సినిమాలు అన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. అందుకోసమని ఇండస్ట్రీకి చేసినటువంటి సేవలను గుర్తించి ప్రభుత్వం మీకు ఈ పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం నాకు చాలా సంతోషకరంగా ఉంది అంటూ నందమూరి బాలకృష్ణ గారితో చెప్పుకువచ్చిందట మాజీ మంత్రి రోజా. దీంతో బాలకృష్ణ గారు సైతం ఆనందాలు వ్యక్తపరిచినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఈ విషయాల్లో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ ఈ విషయాలు మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతూ ఉన్నాయి.